మాకు పెళ్ళనేది అవసరం లేదు. మేము ఒక్కళ్ళమే ఒంటరిగా జీవితాంతం ఇట్లానే ఉండిపోతాం. ఈ గృహస్థాశ్రమాలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ మేము చెయ్యమని చెప్తూ ఉన్నారు. వారికసలు వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? మీకు శాస్త్రం అంటే రామాయణము అలాంటివి వినే ఉంటారు మీరు. దాంపత్యంగా ఉన్న జంట ఏంటిదండి? సీతారాముల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆదర్శ సీతారాములు, దంపతులు, పార్వతి పరమేశ్వరుడు. లక్ష్మీనారాయణ. అవును. అలా వారు ఎలా అయితే ఉన్నారో మన జీవనం కూడా అలా ఉండాలి. వారి యొక్క పరంపరగా. అంటే నువ్వు ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ఏ ధర్మము? సనాతన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావు. మన వాళ్ళు భారతదేశంలో వచ్చిన అతి దరిద్రమైన సిచ్యువేషన్ ఏంటిదంటే అమ్మ, బయట కల్చర్కి అలవాటు. అటు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. ఎందుకంటే అది మీరు అన్న క్వశ్చన్ అడిగారు కదా, ఎందుకు ఇలా ఉండలేకపోతున్నారు అమ్మాయిలు కానీ, చిన్నప్పటి నుంచి వారు పెరిగేటువంటి వాతావరణం అదంతా కూడా వారి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చిన్నప్పుడే తీసుకెళ్ళి ఏదో వేరే స్కూల్లో వేస్తే వాడు చిన్నప్పటి నుంచో మొదలు పెడతారు. చేతి కంకణం కట్టొద్దు, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు. టీచర్స్ చిన్నప్పటి నుంచో మొదలు పెడతారు. అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు భారతదేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ తెల్లారు లేస్తే దేవుడా అనుకుంటూ తిరుగుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు అంతెందుకమ్మా, మన సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు కూడా మెట్టెలు, పుస్తల మట్టలు అన్ని తీసేసి వెళ్తారు అక్కడికి, ఆఫీస్కి. నిజమా కాదు ఇది? ఎంతో శాస్త్రోక్తంగా నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకుంటే దానికి ఫలితం ఏముంటుంది మీకు? అలా చేస్తే అనారోగ్యంగా పోగలుగుతారు. ఫస్ట్ పుత్ర సంతానం అనేది చాలా అంటే కరెక్ట్గా ఉండదు. పుత్రులు పుట్టేవారు అంగవికారంగా పుట్టడం అలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తీయటం వెనుక చాలా ఉంటుంది. ఏదైతే ధర్మం ఉందో అది ప్రతి ఒక్క సైన్స్ తోటి ముడిపడి ఉంటుంది మనకి. మట్టెలు తీసేస్తే ఏముంటుందమ్మా? అబ్బాయిలో కూడా తప్పులు ఉన్నాయి, అమ్మాయి ఒక్కనే అనట్లే, అబ్బాయిలో కూడా తప్పులు చాలా ఉన్నాయి. నువ్వు ఒక ఆలయానికి వెళ్తావు, జీన్స్ ప్యాంట్ వేసుకొని మొత్తం మోడల్ టీషర్ట్స్ వేసుకొని క్యాప్ పెట్టుకొని, ఎవరి జీవన విధానం వారిది అనుకోండి, తప్పు పట్టట్లేదు. నువ్వు ఆలయమైనా ఇంట్లో దేవతార్చన చేసేటప్పుడు కానీ మంచిగా ధోతి కట్టుకొని కండువ వేసుకొని నామం పెట్టుకొని కూర్చొని ఆరాధన చేసుకోని, ఎంతలా బిజీ ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు దేవునికి కేటాయించి అక్కడ ఆరాధన చేసుకొని తీర్థం తీసుకుంటే అది ఒక ఫలితం వేరే ఉంది. అనుష్ఠాన బలం అంటారు దాన్ని. అన్యోన్య దాంపత్యం ఉండాలి అంటే మొదటిగా నువ్వు ఒక ఆచరణ చేస్తున్నావు, అంటే ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నావు. కోదండ రామచంద్ర స్వామి ఎంత బాగుంది, వారి పరంపర ఎంత బాగుంది, మనం ఎంతలా చెప్పుకుంటున్నాం వారి గురించి. లక్ష్మీనారాయణులు అలా కూడా ప్రతి ఒక్క మనిషికి నీ అత్త మామ, తర్వాత నీ యొక్క పుత్ర సంతానం, మీ తమ్ముళ్ళు, అమ్మాయిలకి మీ మామ గురించి, మీ అత్తయ్య గురించి, మీ మరదల గురించి బయట సమాజం ఒక వేరే లెవెల్లో చెప్పుకోవాలి. మనం అయితే చెప్పుకుంటున్నాం, రాముడైతే మనుష్యుడు కదా, భూమి మీదకి వచ్చారు కదా వారైతే, వారి గురించి ఎంత మంచిగా చెప్పుకుంటున్నాం మనం బయట. రాముడు రాజ్యము అది ఇంకోటి ఎంత బాగా చెప్పుకుంటాం. రామాయణం గురించి తండ్రి మాట జవదాటడు. మొదటిగా ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం, నేను సపరేట్గా బతుకుతాను. ఒక అమ్మాయి వారింటి నుంచి వస్తుంది, కన్యాదానం అంటారు మనం దాంట్లో పెళ్ళిళ్ళలో. ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత వారి బాధ్యత మొత్తం అబ్బాయిది, అమ్మాయి యొక్క బాధ్యత మొత్తం అబ్బాయికి ఉన్నంత బాధ్యత కూడా వారి మామగారు, అత్తయ్య గారికి కూడా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. సాక్షాత్ వారికి అమ్మా నాన్నలు ఇవ్వరు అమ్మాయికి. అందుకోసమే మీ మీడియా వారి ద్వారా వారికి చెప్పేది ఏంటంటే, ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు మంచిగా ఒక దైవాన్ని తీసుకొని వారి యొక్క పరంపరగా ఎలా అయితే వారు ఎలా ఉన్నారో మీరు కూడా అలా జీవన సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఇంటి నుంచి వదిలిపెట్టి నేను కొత్తగా సంసారం పెడతాను బయటకు వెళ్ళి నా సొంతంగా గొడవలు పడి ఇంట్లో అత్తా కొడళ్ళ పంచాయతీ అని అదని ఇదని చాలా ఉంటాయి బయట. అవన్నీ కాకుండా మంచిగా మన రామరాజ్యం,
మన భారతదేశం మొత్తం రామరాజ్యం. వారి పరంపరగా జీవనం చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. మీకు మీ ఇంటి ఆచారాలు కూడా మీకు తెలియయండి, ఇలా బయటకు వచ్చేస్తే ఇంటి నుంచి. ఇప్పుడు కొంతమంది ఉంటారు వివాహంలో, మేము నార్మల్గా వివాహంకి వెళ్తాం, చేయడానికి వెళ్తాం, చాలా పెద్దవారు వాళ్ళు, దగ్గర ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండే ఒక ముసలి వాళ్ళు ఉంటారు. వారిని అడుగుతాం మేము, అమ్మ మీకు కూరాడు నీరాడు అనే పద్ధతి ఉందమ్మా, కుండ మార్పిడి ఉందా అమ్మా అంటే, ఏంటయ్య గారు కొత్తగా అడుగుతున్నారు మమ్మల్ని, కుండ మార్పిడి అంటే ఏంటి అన్న, అంటే ఏంటి మా ఆచారం ఏంటి, అసలు నీ ఇంటి ఆచారం ఏంటి, నీకు వచ్చే పరంపర ఏంటి. రెడ్డీస్ ఉంటారు, రావుస్ ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, క్షత్రియులు ఉంటారు, చాలామంది. ఎప్పుడైతే నువ్వు నీ అమ్మా నాన్నలు కాదని బయట అడుగు పెడుతున్నావు, నీ కులాన్ని అంతా వదిలిపెట్టినట్టే. ఇక్కడ అమ్మ నాన్న అనేవాళ్ళు నీకు ఇంటి ఆచారం నేర్పిస్తారు. నీ యొక్క కులదైవం ఎవరు అనేది అంటే, చాలా వివాహాలలో మీ కులదైవం అంటే తెలియదు స్వామి, మీకు ఇష్టంలో చేసేయండి. కులదైవం అంటే ఏంటని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు, అంత దారుణ పరిస్థితి ఉంది బయట. నిజమే. మీ ఇంటి కులదైవం అంటే కొంతమంది వెంకటేశ్వర స్వామిని చెప్తారు, కొంతమంది, కానీ కొంతమందికి ఆయనతో కూడా తెలియదు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితి రావడానికి ఏంటంటే ఇలా బయటకు వెళ్ళి, కానీ వారు ఉండడానికి కూడా వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి, లేదని కాదు. వారు సొంతంగా సంపాదించుకుంటున్నారు, వారు సొంతంగా బతుకుతున్నారు, వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. దానికన్నా ముందు నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీకు అవన్నీ కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత నువ్వు బయటకు వెళ్ళండి. బట్ కానీ ఉండడం వల్ల ఏంటంటే మన పరంపర అసలు ఏంటి, మన ఇంటి ఆచార వ్యవహారాలు ఏంటి, పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కువ తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోయి ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు చెప్తుంది గురువుగారు, అదే వాట్ ఈజ్ వాట్ అనేది అసలు ఏం జీరో నాలెడ్జ్ అయిపోతుంది ఏదైనా పద్ధతులు, ఆచార వ్యవహారాలు, పూజలు వచ్చినప్పుడు. అందుకని అలా చేయకండి అని చెప్తున్నారు. మన తెలంగాణలో బోనాలు అనేవి వస్తాయి మనకి, మీకు ఐడియా ఉండొచ్చు బోనాలు. అప్పుడు వారు చేసేటువంటి పూజలలో గౌరీ పూజ అనేది ఉంటుంది. చాలా మందికి ఎల్లమ్మ, పోచమ్మ, అట్లా గ్రామ దేవతలు పూజిస్తారు. అయితే మాకు తెలిసినటువంటి కొంతమంది వైదిక మిత్రులు ఉంటారు, కొంతమంది అంటే స్మార్థం నేర్చుకున్నటువంటి మిత్రులు. ఒకసారి మేమంతా నార్మల్గా మిత్రులు అందరూ కూర్చొని ఒకసారి సంభాషిస్తూ ఉంటే, ఒక మిత్రుడు ఉండి, ఈరోజు నేను ఒకళ్ళ ఇంట్లో ఇట్లా ఆరాధన చేయడానికి వెళ్ళాను, అలా కూర్చున్నాను, నా ముందే ఒక యాటను కొట్టేశారా, అంటే ఒక మేకను బలించారా. అంటే ఆ వైదిక బ్రాహ్మణుడి పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలు చదువుకున్నవాడు ఇలాంటి చూడకుండా వేదం మొత్తం అభ్యసించి మొత్తం శాస్త్రం మొత్తం అవగాహన పెట్టుకొని ఒక చిన్న జీవిని కూడా ఇట్లా నొప్పి పెట్టకుండా చూసుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు అతని కళ్ళ ముందు అలాంటివి చేస్తే ఎలా ఉంటుంది ఒక బ్రాహ్మణుడికి? అంటే ఇక్కడ ఆచారాలు గ్రామ దేవతలకి బలిస్తారన్న దీనిలో వీళ్ళు చేస్తూ ఉంటారు, కాదనట్లేదు నేను. మీ ఆచారాలు మీరు చేస్తూ ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ వైదికంగా అంటే వైదిక వచ్చే పరంపరలో ఇలాంటివి తీసుకురాకండి. వేదంలో ఎక్కడ బలించమని చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అన్నారు కదా ఎవరు బయటకు వెళ్ళిపోతే ఎవరికి ఏంటిది అనేది. ఇక్కడ బలి అనేది ఈ ఎల్లమ్మ, పోచమ్మ అనేది అక్కడ ఇంట్లో బలించకుండా అక్కడ ఆలయం దగ్గరికి వెళ్ళి బలిస్తారు. మ్యాక్సిమం అక్కడ గ్రామ దేవతలకు సంబంధించిన అక్కడికి వెళ్ళి బలించారు, ఇంట్లో బలించారు. ఇంట్లో నువ్వు అంత మంచిగా శాస్త్రోక్తంగా పూజ చేసుకుంటావు, గౌరీ పూజ అని అదని ఇదని. కొంతమంది చేపేయరు, మ్యాక్సిమం చేపేయరు. ఎవరైతే అవగాహన ఉన్నవారు, ఇంటికి పరంగా ఉన్నవారు వారే చేపిస్తారు. వారు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అంటే అలా చేయించొద్దు అన్నది మీ పాయింట్. అలా చేయించొద్దు, మీరు ఆ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ బలించుకోండి. ఇంట్లో లేదంటే ఆ బ్రాహ్మణుడు మొత్తం ఆ వైదిక కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మీరు ఇది చేసుకోండి. ఆ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మీరు అది చేసుకోండి. నేనేం చెయ్యొద్దు అని అనట్లేదు, మరి బలి ఇయ్యొద్దు అని అనట్లేదు నేను. అలాగే ఆ యొక్క పద్ధతి కాదు, సంహరించొద్దు అని కూడా నేను చెప్పట్లేదు. మీరు చేసుకున్నటువంటి ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాతనే చేసుకోవాలి. ఇంటి దగ్గరే ఇలా వాటిని బలివ్వడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ చేయాలనుకుంటే గ్రామదేవత దగ్గరికి వెళ్ళి చేసుకోండి, కానీ ఇళ్లలో పెట్టుకోవద్దు. పెట్టుకున్న ఈ
ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో ఇదంతా అయిపోయిన ఇలాంటి తర్వాత చేసుకోండి అంటారు. తప్పులు రావడానికి కారణం ఏంటది తెలుసా అమ్మ? ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే సంసారం పెట్టుకోవడం, తెలియక అవగాహన లేక పనులు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి పరంపర ఉంటుంది కదా, ఆ పరంపర నుంచి ఉన్న వాళ్ళు ఆ తప్పులను అక్కడనే ఆపేస్తారు. అక్కడికి ముందడుగు వేయనియరు. అక్కడికి ఏముంది, మా ఇంటి ఎప్పటి నుంచో బలి చేస్తున్నారు, మా ఇంటి ఎప్పటి నుంచో ఉంది, కానీ అది ఒక దగ్గరికి వెళ్ళి చేస్తారు తప్ప ఇంట్లో నడింట్లో చేయమని లేదు. కరెక్ట్. సో మీరంతా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇది తప్పు పట్టుకోకండి, ఏదైతే ఆచారం ఉందో మీ పెద్దల్ని తెలుసుకున్న తర్వాత అది ఆచరించడం. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనేది తెలుసుకోండి అని చెప్తున్నారు తప్ప చేయొద్దని అయితే చెప్పట్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి.